వెల్కమ్ టు న్యూస్ 360 స్ట్రైట్ టాక్. మనం పాణ్యం నియోజకవర్గంలో ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు మరికొద్ది రోజుల సమయమే ఉంది. అభ్యర్థులంతా కూడా ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రచారంలో జోరు పెంచుతున్నారు. ఇంకెక్కడెక్కడ మిగిలిపోయిన ఆ గ్యాప్స్ను కూడా ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్కి సమయం దగ్గర పడుతుంది కాబట్టి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా అభ్యర్థులంతా కూడా పనిచేస్తున్నారు. మనం ప్రస్తుతం పాణ్యం నియోజకవర్గంలో పాణ్యం నుంచి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి పోటీ చేస్తున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. కర్నూలు జిల్లాలో రాజకీయ దురంధరుడు, అత్యంత సీనియర్ లీడర్, అత్యంత ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు మరి ఈ ఎలక్షన్కి ఎటువంటి వ్యూహాలు ఎత్తుగాళ్ళు అనుసరిస్తున్నారు ఆయన మాటలేద్దాం. నమస్తే అండి రాంభూపాల్ రెడ్డి గారు. ఏంటి ఎలా జరుగుతుంది ఎలక్షన్? మీకు ఎలక్షన్ కొత్త కాదు, కాకపోతే ప్రతి ఎలక్షన్ కూడా ఒక ఇంపార్టెంటే కాబట్టి ఈసారి ఏంటి? మాకు ఒకటే, మా ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలే గెలిపిస్తున్న ధైర్యం మాకుంది. దాంతోపాటు మా నాయకులు మా కార్యకర్తలందరూ కూడా మా వెంట ఉండి మా విజయానికి అన్ని విధాల కష్టపడి పనిచేసే కార్యకర్తలు నాయకులు మా ఎమ్మడి ఉన్నారు కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు, 6 సార్లు పైన ఎమ్మెల్యేగా గెలిచారు. సో గత ఎన్నికలకి వ్యత్యాసం ఏంటి అంటే ఏం చెప్తారు? ఏం లేదు, తెలుగుదేశం వాళ్ళు ఘోరంగా అబద్ధాలు చెప్పడం ఈ ఎలక్షన్లో చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు చెప్పని అబద్ధం అంటూ లేనే లేదు. ఇంకా దాన్ని వాళ్ళను మించిన వాళ్ళ నాయకులు కార్యకర్తలు ఆ విధంగా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. సంబంధం లేనివి, సంబంధం ఉండేటివి, వాళ్ళ నోటికి వచ్చేటివి, సంబంధం లేనివి మాకు అడ్డగట్టండి. మనం ప్రభుత్వాలకు ఇచ్చిన భూములు కూడా వాళ్ళు కబ్జాలు చేసినట్టు వీళ్ళు కబ్జాలు చేసే మాట్లాడే పరిస్థితి. దాన్ని ప్రజలు ఎవరు నమ్మని పరిస్థితులు ఉండలేదు కాబట్టి మనం వాళ్ళ మాటలను పెద్దగా పట్టించాలి. అంటే మీరు అంటున్నారు చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు అన్నీ కూడా వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేక ఆరోపణలు చేస్తున్నారు అంటున్నారు. మీపై కూడా దాడి చేస్తున్నారు, మీపై కూడా అనేక ఆరోపణలు చేస్తున్నారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి అంటే ఇది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తున్న పాణ్యం ప్రజలకు తెలియదా మీరంటే ఏంటో? ఖచ్చితంగా తెలుసు కాబట్టి ప్రజలు ఎవరు నమ్మని పరిస్థితులు ఉన్నారు. మనం వీళ్ళకి అందరికి కూడా మొత్తం ల్యాండ్ అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో పట్ట ఉంటేనే డబ్బులు ఇచ్చేవాళ్ళు. మనం ఇప్పుడు సాగులు ఉంటే కూడా వాళ్ళకు పట్టా లేకపోయినా కూడా మన గవర్నమెంట్ వాళ్ళ ల్యాండ్ అక్వేషన్ చేస్తే పట్టాతో పాటు మనం వాళ్ళకు సాగులు ఉంటే కూడా మనం డబ్బులు ఇస్తున్నాం. దాంట్లో ప్రజలందరూ మన మీద ఎవరు అనుమానపడడానికి కూడా అవకాశం ఉంది. డైరెక్ట్గా చెక్కులు వాళ్ళ చేతికే ఇస్తున్నాం. మనం పొరపాటున కూడా వాళ్ళ చెక్కులను గురించి కానీ వాళ్ళు మీరు ఏ అకౌంట్లో వేసుకుంటున్నారని మనం అడిగే పరిస్థితులు కూడా లేవు. వాళ్ళకి చెక్కేంత వరకు మనకు సంబంధం తప్ప కొంతమంది మనకేం సంబంధం లేదు. సో ఈ పాణ్యం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత 5 ఏళ్ళుగా 2014-19 వేరే వాళ్ళు ఉన్నారు, 2019-24 మీరు వచ్చారు. ఇప్పటికి వ్యత్యాసం ఏంటి? మనం ప్రజలకు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చగలిగినాం. ఇంకా ఏదో కొన్ని మనం సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కొద్దిగా అంటే మనం ఈ సంక్షేమ పథకాలు మొదలు పెట్టడంతో అనుకున్నంత డబ్బులు మన దగ్గర అంటే మనం ఈ 2 సంవత్సరాలు కరోనాలో ఇబ్బంది పడిన తర్వాత అనుకున్నంత డబ్బులు లేకపోతే కొన్నిసార్లు కొన్ని నెలలు గడప తిరిగి మాత్రం చాలా వరకు ఎక్కడ ఇబ్బంది ఉంది అనుకుంటే ప్రజలకు అవన్నీ చేయగలిగినాము. సో పాణ్యం నియోజకవర్గంలో రాంభూపాల్ రెడ్డి ఏం చేశారు అంటే ఏం చెప్తారు ఈ 5 ఏళ్లలో? నేను చెప్పడం కాదు, ప్రజలు అడిగితే రాంభూపాల్ రెడ్డి అంటే ఏందో ఒక రాంభూపాల్ రెడ్డి నమ్ముకునే ప్రజలు దండిగా ఉన్నారు. ప్రజలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు అడిగినది కూడా మనం 80% పూర్తి చేసిన పరిస్థితి రాంభూపాల్ రెడ్డిది. వాళ్ళు ఏదో మాట్లాడే మాటల గురించి ఆలోచన చేయాల్సిన మన ప్రజలు మన దగ్గరకు వస్తే డైరెక్ట్గా మనం ఏం చేయడానికి అవకాశం ఉంటే అవన్నీ చేస్తాం. అందుకే ఈరోజు ప్రజలు అంత ఎండలు లెక్క పెట్టకుండా రాంభూపాల్ రెడ్డి వస్తున్నారంటే రాంభూపాల్ రెడ్డి అమ్మడి క్యాన్వా తిరగడానికి ప్రజలు తయారైపోయారు. వీళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు మనం ఏం లేనే లేదు. వీళ్ళందరూ కూడా మీరు చూసుకోండి, ఎవరు కూడా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే. ఎవరు కూడా ఎంతమందికి మన వాళ్ళు మన కార్యకర్తలు కొంతమంది అంటే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనాలనే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇళ్ళల్లో. సో మీరు గ్రామాలను తిరుగుతున్నారు, గడప కూడా తిరుగుతున్నారు. ఏంటి ఆ ఇష్యూస్ ఏమి ఐడెంటిఫై చేశారు? ఏంటి? ఏం లేదు, మన వాళ్ళకి కావాల్సింది సిమెంట్ రోడ్స్, కొద్ది ఈ ఓరోకల్ మండలం ఇవన్నీ కూడా ఈ వర్షాలు లేక కొద్దిగా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. ఒక 2 సంవత్సరాలు మొత్తం ఈ బోర్ల మీద ఆధారపడకుండానే డైరెక్ట్గా గోర్కల్ రిజర్వాయర్ నుంచి కానీ ఇంకొకసారి నుంచి నీళ్లు తీసుకొచ్చి డైరెక్ట్గా మనం
మనం బోర్లతో అవసరం లేకుండానే వాటర్ స్కీమ్ పెట్టేస్తాం. సో కర్నూలు జిల్లా అంటే సహజ వనరులకు పెద్దపీట వేసిన చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. అందులో మీ పాణ్యం నియోజకవర్గంలో సహజ వనరులు చాలా ఎక్కువ. ఇటీవలగానే రీజనబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఒక పెద్ద ప్లాంట్ని ఏర్పాటు చేశారు. ఇంకా ఏ రకమైనటువంటి డెవలప్మెంట్స్ అవసరం అంటారు? ఇప్పుడు ఇంకా ఓరోకల్ మండలం ఇంకా రాబోయే కొన్ని సంవత్సరాల్లో సూపర్ డెవలప్మెంట్ మొత్తం అంతా కూడా ఇండస్ట్రీస్ దగ్గర దగ్గర 10,000 ఎకరాలు మనం అక్వైర్ చేసిన తర్వాత దాంతోపాటు బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. అంటే ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టే ప్రతి ఒక్కరికి కూడా సబ్సిడీలు వస్తాయి. కరెంటుకు సబ్సిడీకి వస్తుంది, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దానికి కూడా సబ్సిడీ వస్తుంది. కాబట్టి చాలా ఫ్యాక్టరీలు రావడానికి ఇంకా నెక్స్ట్ ఎలక్షన్లు అయిపోతానే ఫ్యాక్టరీ ఈ ఓరోకల్ మండలం అంతా ఇండస్ట్రియల్ ఏరియా అయిపోతుంది. అంటే ఇక్కడ ఇండస్ట్రీలు అవుతున్నాయి కానీ స్థానికులకి పరిస్థితి ఏంటి? స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఏంటి అని? 70% వాళ్ళకే ఉద్యోగాలు, మిగిలిన 30% బయటికి. ఈ ఏరియాలో ఉండేటోళ్ళకు ఇప్పుడు ఏ గ్రామంలో ఉంటే వాళ్ళకు 30% వాళ్ళకి ఇస్తాం, మండలం వాళ్ళకు 30%, బయట వాళ్ళకు 30% ఇచ్చేస్తాం. దాంట్లో ఉద్యోగాలలో మాత్రం స్థానికులకే టాప్ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తాం. సో మీరు సంక్షేమ పథకాలు అంటున్నారు, ఇప్పటికే చాలా అందాయి అంటున్నారు. జగనన్న సంక్షేమ పథకాలు ఒకటే గెలిపిస్తాయంటారా? ఇప్పుడు పేదవానికి కావాల్సింది ఏంటి? వాడిని ఆర్థికంగా అభివృద్ధి కావడానికి. మనం సూపర్ రోడ్లు వేసాం, సూపర్ రోడ్ల మీద వాడు ఏమన్నా బతకగలడా చెప్పండి? అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ముఖ్యమే. ఒక బీదవాడు వానికి ఏదో విధంగా పథకం ఇవ్వకపోతే మనం మంచి రోడ్లు వేసి మంచి తార్ రోడ్లు వేసాం, వానికి జీవనోపాధి లేకపోతే ఎట్లా చెప్పండి? సో జీవనోపాధితో పాటు జీవన ప్రమాణాలు కూడా పెరగాలి కదా. 100%. ఇప్పుడు మనం ఇచ్చే డబ్బులు ఇప్పుడు మనం వాళ్ళకి అన్నీ కూడా ఇప్పుడు కులవృత్తులు చేసుకునే వాళ్ళకు మనం ఇచ్చేస్తున్నాం. దాంతోపాటు రైతులకు రైతు భరోసా డబ్బులు ఇస్తున్నాం. దాంతోపాటు ఎవరెవరైతే వాళ్ళ కులవృత్తుల మీద దాని మీద ఉన్నారో వాళ్ళకి అందరికీ డబ్బులు ఇస్తాం. అంటే ఒక విధంగా వాళ్ళ వృత్తులను డెవలప్ చేసుకొని ఆర్థికంగా డెవలప్ కావాలి. దాంతోపాటు అక్క చెల్లెళ్ళకి అందరు కూడా వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత డబ్బులు ఇస్తాను. అంటే వాళ్ళ కుటుంబం అభివృద్ధి చెందాలి. ఇవన్నీ కూడా వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికే వృధా చేస్తున్నారు. రైట్. అంటే జగన్ని చూసి ఈసారి ఓటేయాలా, పాణ్యంలో రాంభూపాల్ రెడ్డిని చూసి ఓటేయాలా, ఏం చేసి ఓటేయాలంటారు? ఇప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చూసి ఓటేసినా, రాంభూపాల్ రెడ్డి ఓటేసినా వైఎస్ఆర్సీపీకే ఓటు వస్తుంది తప్ప ఇంకొకటికి రాదు కూడా. రైట్. ఇంకొకటి, ఇక్కడ చంద్రబాబు, జనసేన, బీజేపీ 3 కలిసి పోటీ చేస్తున్నాయి పాణ్యం నియోజకవర్గంలో. ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? కూటమి ఇంపాక్ట్? ఇప్పుడు రాంభూపాల్ రెడ్డికి మొదటి నుంచి కూడా రాంభూపాల్ రెడ్డి మీద అన్ని పార్టీలు ఏకమై రాంభూపాల్ రెడ్డి మీదకి వచ్చే పరిస్థితి మొదటి నుంచి ఉంది. ఈరోజు కొత్తగా కాదు. మాకిప్పుడు కల్లూరు మండలం బొల్లవరం చూసుకుంటే అన్ని పార్టీలు, తెలుగుదేశం పార్టీ ఇంక్లూడ్ అయ్యి మొత్తం వాళ్ళందరూ కలిసి ఒక అభ్యర్థినే రాంభూపాల్ రెడ్డి మీద నిలబెడతారు. రాంభూపాల్ రెడ్డి ఒక్కడే పోయినసారి 2014లో ఇండిపెండెంట్గా రాంభూపాల్ రెడ్డి అభ్యర్థి ఒక్కడే నిలబడినాడు. మొత్తం అన్ని పార్టీలు ఏకమై పెట్టినా కూడా రాంభూపాల్ రెడ్డి క్యాండిడేటే గెలిచినాడు. ఈడ కూడా పాణ్యం నియోజకవర్గంలో ప్రజలు వీళ్ళందరూ ఏకమైతే మేము పవర్ఫుల్ కాబట్టి వాళ్ళందరూ ఏకమైనారు, మేము పవర్ఫుల్ కాబట్టి వాళ్ళందరూ ఏకం కాలేరు కదా. సో గౌరవ చరిత్రారెడ్డి పెద్ద పోటీ కాదంటారా? రేపు మే 13వ తేదీ, జూన్ 4వ తేదీ పోటీ ఉండదని అప్పుడు తెలుసు. రైట్. పాణ్యం నియోజకవర్గంలో ఇంకా చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయంటే ఏం చెప్తారు? ఇంకా కొన్ని ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ పరంగా ఓరోకల్లు డెవలప్ చేయాలి. ఇంకా కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టు, ఈ డ్రింకింగ్, సాగునీరు, త్రాగునీరు ఇవన్నీ కూడా ఖచ్చితంగా తీస్తాం. దాని కోసం పనిచేయాలి. కొన్ని ఊర్లకు మనం రోడ్లు వేసినాం కానీ ఇంకా కొద్దిగా వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. సో కర్నూలులో ఒక జ్యుడిషియల్ క్యాపిటల్ అంటున్నారు. 3 రాజధానుల్లో ఒక క్యాపిటల్ కర్నూలు ఉంది. ఎప్పుడో ఒకప్పుడు 1950sలో కర్నూలు క్యాపిటల్గా ఉండేది. మళ్ళీ ఇప్పుడు ఒక వన్ ఆఫ్ ద క్యాపిటల్గా రాబోతుంది. దీని ఇంపాక్ట్ ఏమన్నా ఓరకల్లు కానీ చుట్టూ ఖచ్చితంగా ఇప్పుడు జ్యుడిషియల్ క్యాపిటల్ పాణ్యం నియోజకవర్గంలోనే వస్తుంది. ఆల్రెడీ ముఖ్యమంత్రి అంతా ఒక 3 నెలల కిందట శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే మొత్తం అంతా ఈ జ్యుడిషియల్ క్యాపిటల్ మొత్తం 150 ఎకరాలు ఇచ్చేసి మొత్తం చేస్తే ఆ ఏరియా అంతా డెవలప్ అయిపోతుంది కదా. జడ్జెస్ వస్తారు, హైకోర్టు వస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. అన్నీ ఎక్కువ మీ నియోజకవర్గంలో ఉన్నట్టున్నాయి. పాణ్యం మొత్తం నీకు కర్నూలు జిల్లాలోనే పాణ్యం నియోజకవర్గం లేకపోతే జీరో, కర్నూలు జిల్లానే జీరోనే. సో మీరు అన్నట్టుగా జ్యుడిషియల్ క్యాపిటల్ వస్తే కర్నూలు జిల్లా వైభవం మారిపోతుందా? ఇక్కడ ఈ నియోజకవర్గ పూరా అన్నీ మొత్తం అంతా కూడా అందరికీ బ్రహ్మాండంగా అన్ని ఉపాధి కలుపుతాయి. అందరికి కూడా బిజినెస్, వాళ్ళకి బిజినెస్ పెరుగుతుంది.
చిన్న చిన్న ఉద్యోగస్తులకు పెరుగుతుంది, మొత్తం అంతా కూడా ఎవరిని వాళ్ళ లెవెల్లో వాళ్ళు ఏది చేసుకోవడానికి అవకాశం వస్తుంది. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే పాణ్యం నియోజకవర్గం చాలా కీలకమైంది. ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న రాంభూపాల్ రెడ్డి 7వసారి అసెంబ్లీలో అడుగు పెడతారా లేదా అనేది ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలు కానీ మీ అభిమానులు కానీ మీ కార్యకర్తలు ఒక చిరకాల ఒక వాంఛ ఉన్నది రాంభూపాల్ రెడ్డిని మంత్రిగా చూడాలనేది. అది నెరవేరుతుందా ఈసారైనా? అది జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, నేను కాదు చెప్పాలి. అంటే ప్రజల ఆకాంక్ష ఇక్కడ ఉన్నటువంటి నేను అంతా చాలా మందితో మాట్లాడే వాళ్ళు అందరూ కూడా అదే చెప్తున్నారు. అంటే ఇప్పుడు అట కాదు, ఇప్పుడు ఇవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇవ్వాల్సింది. దాంట్లో అయిపోయింది, పొరపాటు అయిపోయింది అంతే తప్పంగా దాని గురించి జగన్మోహన్ రెడ్డి మీలో ఇక ఎప్పుడైనా అట్లా అనిపించింది అంటే ఎమ్మెల్యేకి ఇన్నిసార్లు గెలిచాను మంత్రిగా చేస్తే కూడా ఇంకా అభివృద్ధి చేయొచ్చు అనేటువంటి ఇది ఉంది? ఆ మంత్రి మనకు ఉన్నాయని కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి కదా. రైట్. ఇంకొకటి చివరిగా పాణ్యం ఓటర్లకి మీరేం అప్పీల్ చేస్తారు? నాకు ఓటు వేయండి, ఇంకా మళ్ళీ ఇంకా ఈసారి అంత మనం ఇంకా ఏమేమి మిగిలిపోయినా అవన్నీ కూడా అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్తానని. రైట్. లాస్ట్గా చెప్పండి, రాష్ట్రం ఇప్పటికే అప్పుల పాలైపోయింది అంటున్నారు, మీరు అభివృద్ధి అంటున్నారు, ఇంకా సంక్షేమం అంటున్నారు, ఇవన్నీ సాధ్యం అవుతాయా అనేది ఒక ప్రశ్న. మీరు ఒకటి తెలియని ప్రజలకు అందరికీ చెప్పాల్సింది ఒకటే, తెలియని ప్రజలకు చెప్పాల్సింది ఒకటే, చంద్రబాబు నాయుడు ఎంత అప్పు చేసినాడు, జగన్మోహన్ రెడ్డి ఎంత అప్పు చేసినాడు, ఈ మూలధనం ఎంత ఉంది జగన్మోహన్ రెడ్డి తర్వాత, అంతకుముందు చంద్రబాబు నాయుడు దగ్గర ఎంత ఉంది, అది తెలుసుకొని మాట్లాడితే ఎవరు అప్పు చేసినారు, ఎవరు ఈ రాష్ట్రాన్ని దివాళా తీసినారని తెలిస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందిందనేది మొత్తం ప్రజల దగ్గర అంతో ఇంతో ఆర్థికంగా అభివృద్ధి చెందారు. చంద్రబాబు పరిపాలన ఏం చెప్పినారు చెప్పండి? ఎవ్వరు తినలేదు, ఉండేవాళ్ళు దోసుకున్నారు. మేము పేద ప్రజలకు ఇచ్చినాం, వాళ్ళు నాయకులు దోసుకొని తిన్నారు. రైట్. ఆల్ ది బెస్ట్ రాంభూపాల్ రెడ్డి గారు. మొత్తం మీద రాంభూపాల్ రెడ్డి గారు చాలా సీనియర్ పొలిటీషియన్, ఈసారి 7వసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలి. అదేవిధంగా ఈ నియోజకవర్గ ప్రజలు కోరుకున్నట్టుగా ఈసారి ఆయన మంత్రి పదవి రావాలని చెప్పేసి అందరూ అభిలాషిస్తున్నారు. మరి చూడాలి పాణ్యం నియోజకవర్గ ప్రజలు ఈసారి రాంభూపాల్ రెడ్డిని ఎమ్మెల్యేగా మంత్రిగా చేస్తారా లేదా అనేది మే 13వ తారీఖున తేలనుంది. అప్పటి వరకు వేచి చూడాలి. ఇది వాటి స్ట్రైట్ టాక్. చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచనను మారుస్తుంది.